చిన్నప్పుడు నేను మ్యాగీ 2 మినిట్స్‌లో అయిపోతదని నాకు యాడ్ చూసా. 2000 సార్లు చేసుంటా కానీ 2 మినిట్స్‌లో ఎప్పుడూ కాలే మ్యాగీ. సో ఈ రోజు ఈ అన్న వాళ్ళ మ్యాగీ 2 మినిట్స్‌లో లేదో చేస్తారా లేదో తెలుసుకుందాం. మీరు మర్యాదలో పొగిడేకండి గురువుగారు, సిగ్గేస్తుంది. అది పొగడ్తకి చిట్టికి తేడా తెలియనోడు అక్కుపక్షి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ 2 minutes లో మ్యాగీ అవగొట్టిన ఏకైక భయ్య ఆయనే. సో గైస్, ఇందాక మీకు చెప్పినట్టు హైదరాబాద్ ది మోస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ ప్లేస్ అనే గచ్చిబౌలి డిఎల్ఎఫ్కి వచ్చేసినాం. సో ఫస్ట్ అయితే మీకు చెప్పాలంటే డిఎల్ఎఫ్ స్ట్రీట్కి వచ్చినాక ఆకలి స్టార్ట్ అయింది. ఎన్నెన్నో అందాలు అంటే ఫుడ్ గురించి మాట్లాడుతున్నా, మీరేమనుకోకండి. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని టెస్ట్ చేస్తుంటే నాకు అన్నీ కనిపించాయి. మోమోస్, షవర్మాస్, మ్యాగీస్, జ్యూసులు, టీలు, అబ్బో చాట్లు, ఎన్నెన్నో. సో నాకు ఫస్ట్ 3 రోజుల నుంచి మ్యాగీ తినాలనిపిస్తుంది. చిన్నప్పుడు నేను మ్యాగీ 2 మినిట్స్‌లో అయిపోతుందని నాకు యాడ్ చూసా. 2000 సార్లు చేసుంటా కానీ 2 మినిట్స్‌లో ఎప్పుడూ కాలే మ్యాగీ. సో ఈ రోజు ఈ అన్న వాళ్ళ మ్యాగీ 2 మినిట్స్‌లో లేదో చేస్తారా లేదో తెలుసుకుందాం, పదండి. సో గైస్, మనం అన్నాన్ని అయితే అడిగేసినాము వెజిటేబుల్ చూపి మ్యాగీ ఎట్లా చేయాలో నేర్పిస్తాడు మనకి. సో స్టార్ట్ చేసినప్పుడు చెప్పమన్నా, స్టార్ట్ చేస్తున్నాడు, లోపల కూడా ఉన్నాడు. సో గైస్, మనం ఆర్డర్ ఇచ్చిన వెజ్ సూపీ మ్యాగీ అయితే వచ్చింది. జనరల్గా నేను వెజ్ తిన్నాను, నాకు వెజ్ అంటే చాలా చిరాకు. కానీ మా వినీత్ గారి కోసం వెజ్ తినాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ ఇండీడ్ కదా. సో మనం ఈ ఒక స్ట్రీట్ స్టైల్ మ్యాగీ టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాం. లెట్ మీ హ్యావ్ ఎ బైట్. ఈ వేడి తినలేను, బాగానే ఎక్స్ట్రా నోరు కాలిపోతే చాలా పనులు ఉన్నాయి రేపు నాకు. ఎలాగో వాడే జింబల్ సెట్ చేసే లోపల ఒక 2 స్పూన్లు లాగేస్తే బెస్ట్. ఏలుముద్ర, అది జింబల్ కాదురా, గింబల్. చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఓన్లైన్ సార్, జెడ్పిహెచ్ఎస్ కాకినాడ, జిల్లా పరిషత్ హై స్కూల్ కాకినాడ. ప్లీజ్ డు లైక్ షేర్ ఫర్ దిస్ జెడ్పిహెచ్ఎస్ స్టూడెంట్. బాగుందిరా, కానీ 2 minutes లో మ్యాగీ అంటే 2 minutes లో చేసేయడం అన్నాడు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను 2 మినిట్స్ లో మ్యాగీ. నేను కూడా అదే ఫస్ట్ టైం అనుకున్నా, కానీ సూపీ కానీ బాగా ఉందిరా. ప్రైజే కొంచెం ఇంత బాక్స్ 60 అంటే పెట్టచ్చు, పర్లేదు. కానీ టేస్ట్ అయితే బాగా ఉంది, మన మ్యాగీలోనే. సో లెట్ మీ హ్యావ్ ఎ ఫస్ట్ బైట్. కాలుతున్నట్టుంది, మండుతున్నట్టుంది. ఎలా ఉంది మాస్టర్? రకరకాలుగా ఉంది మాస్టారు. అయినా ఈ మాత్రం చలికి ఈ మాత్రం వేడి కావాలి భయ్య. అంటే బ్యాచిలర్స్ కదా, ఈ వేడే కావాలి మాకు. సో జనరల్ గా మనం చూసుకున్నట్టయితే ఇంట్లో వాటర్, మ్యాగీ మసాలా, మ్యాగీ. కానీ ఇక్కడ అలా కాదు, వెజిటేబుల్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ సమ్ క్యారెట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. చూడండి ఆ చలికి ఆ పొగ వేడి సెగ ఎలా లేస్తుందో. కానీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు మ్యాగీతో ఇంకొక చిన్నప్పటి అనుబంధం ఏంటంటే, స్కూల్ అయిపోగానే చకచకా ఇంటికి వచ్చేసి మమ్మీని సావగొడుతున్నాయి అనమాట. మ్యాగీ ఎప్పుడు చేస్తాను. కానీ ఇప్పుడు మమ్మీ ప్రమేయం లేకుండా ఇలాంటి చాలా మ్యాగీ స్ట్రీట్ స్టాల్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా డిఎల్ఎఫ్లో ఈ హంగర్ ఫుడ్స్లో తినుంటే ఏ మ్యాగీ బాగుంటుందో చెప్పండి, నెక్స్ట్ టైం ఆ మ్యాగీ ట్రై చేస్తాను, మీకు దాన్ని జెన్యూన్ రివ్యూ చేస్తాను. సో స్టార్ట్ చేసావు పడి అట్లుంటది మనం లెగ్ చేస్తే. జస్ట్ ఫర్ కాంటాక్ట్ ఏమైందంటే, ఇలా వీడియో బటన్ స్టార్ట్ చేసాం, అక్కడ ఒకరు పడిపోయారు. అది కాలకరమైన ఏం కాదు, వీడు చెయ్యి అంతే. అడిగెట్టామంటే మీరు మర్యాదలో పొగిడేకండి గురువుగారు, సిగ్గేస్తుంది. అది పొగడ్తకి చిట్టికి తేడా తెలియనోడు అక్కుపక్షి. సో గైస్, మనం హంగర్ మ్యాగీ ఫుడ్స్కి వచ్చాము. పేరు ఎవడు పెట్టాడో కానీ కరెక్ట్గా పెట్టాడు భయ్య. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ 2 minutes లో మ్యాగీ అవగొట్టిన ఏకైక భయ్య ఆయనే. మా అమ్మ మ్యాగీ స్టార్ట్ చేస్తుంది,
2 నిమిషాలు అయిపోతుంది అన్న దానికోసం మేము వెరీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నాకు బాగా గుర్తుంది. ఒక్కసారి స్టార్ట్ చేసింది, దాంట్లో మా అమ్మ పల్లీలు కూడా వేసింది. అది ½ an hour చేసింది ఫస్ట్ టైం మ్యాగీ. ఒరే మీ అమ్మ ఉప్మా చేసిందిరా, మ్యాగీ కాదు. లేదు నేను అదే అన్నా కానీ మ్యాగీయే చేసింది, సేమియా ఉప్మా లాగా వచ్చింది కాకపోతే. బట్ గుడ్. ఈ మధ్యన మనకి ఇవన్నీ అలవాటు అయిపోయి ఎక్కువ టైం తెలియట్లేదు, కానీ బయ్యా 2 minutes లో మ్యాగీ అవగొట్టేసాడు. సో ఇప్పుడు మనం హంగర్ మ్యాగీ అవగొట్టాం కదా, నెక్స్ట్ DLF లో ఉన్న అన్ని ఫేమస్ పాపులర్ ట్రై చేద్దాం. మన బడ్జెట్ లో ట్రై చేద్దాం. మంత్ ఎండ్ కాబట్టి గుర్తు పెట్టుకోండి, వెనకాల లైట్ గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకే ఓకే ఎందుకలా మీద పడిపోతావు? సారీ. సో ఇడా మా వినీత్ గారికి బాగా నచ్చిన ఫుడ్స్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, ఆంధ్ర ఫేమస్ ఫుడ్స్ అంట. ఎందుకంటే మన ఆంధ్రాడు కాబట్టి, అది అయ్యో అలా అనకూడదు, ఆంధ్ర వాళ్ళ కాబట్టి. ఎస్, ఇది పద్ధతి, ఇది నో డిస్క్రిమినేషన్. నో డిస్క్రిమినేషన్. గుండు పగిలిపోతుంది రే. బట్ సి, మన దగ్గర ఎక్కడైనా ఒక తెలియని సిటీలో మన ఊరి పేరు కనపడిందంటే అదొక ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ వల్ల మనకి DLF లో చాలా ఎమోషన్స్ కనపడ్డాయి.